చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ బాగలేదండి. ఇది పద్ధతి కాదు అసలు. ఇంతకుముందు ఒక రైల్వే స్టేషన్కి 1800 ఎకరాలంటే ఎంత డబ్బులు. ఇదంతా కూడా ఇచ్చిన తర్వాత మమ్మల్ని అంత పెద్దగా పట్టించుకోవట్లేదు. సిఆర్డీ ఆఫీసర్స్ ఏది సమస్య వచ్చినా వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు సరైన స్పందన ఉండలేదు. మీరు కూడా తొందరపడి ఏ కంపెనీ కూడా వచ్చాడు ఎక్కడ కొబ్బరికాయ కొట్టినట్లేదు. బ్యాంకులు ఓపెన్ అన్నారు, బ్యాంకులు ఓపెన్ నేను పోయా కూడా మీటింగ్ కూడా పోయాను. కాతే ఇప్పుడు బ్యాంక్ ఇచ్చినట్టు రేకులు కట్టుకున్నాడు. ఆ రేకులు కట్టుకున్నంత తన బ్యాంక్ అయిపోయిందని నేను అనుకోను. అలాంటి రిస్కులు మనం ఎందుకు పడాలా? మన భూములు మన దగ్గర పెట్టుకొని మన పంటలు మనం పండించుకుంటున్నాం కదా, వాళ్ళకి భూములు ఇచ్చి మళ్ళీ గెలవకపోతే మన అన్నంలో మనమే మట్టి కొట్టుకున్నట్టే ఉంటుంది. వస్తుందని పాపం రైతులు నమ్మి నీకు ఇచ్చే మిగిలిన కులాలు పెద్దగా లేవుగా. ఆ 29 గ్రామాల్లో ఏరే కులం ఉందా పొలం ఇచ్చిన వాళ్ళు? వాళ్ళైనా మోసం చేసేది. నా పేరు పుట్టి సుబ్బారావు అండి. మేము ఇక్కడ ఇవ్వటానికైతే మేము లేము. ఒకవేళ మీరు అక్కడ రాజధాని 29 గ్రామాల్లో డెవలప్ చేసి ఎవరి ఫ్లాట్ వాళ్ళకి ఇచ్చి ఆడందరూ డెవలప్ అంతా అయినాక సాలలేదని అనుకున్నప్పుడు మా కాటికి వస్తే అప్పుడు ఇక్కడ మా రైతులతో అందరితో మాట్లాడి మేము దాని మీద ఆలోచించి ఇస్తాం. ఒకవేళ లేదు మేము బలవంతంగా తీసుకుంటామంటే మేము బలవంతంగా తీసుకుంటానికి మేము అంగీకరించాం. లేదు మేము తీసుకుంటాం మీ ఊర్లో మీరు మాట్లాడుకోండి అంటే మాకు 1800 గజాలు ఇవ్వాలి. మాకు ఇక్కడ ఆ 1800 గజాలు మాకు ఇచ్చి 10 సంవత్సరాలు కవులు ఇవ్వాలి. మళ్ళీ పోతే ఇక్కడ మాకు ఐటీ కంపెనీలు రావాలి. మాకు ఇచ్చే ఫ్లాట్లు మొత్తం తుళ్ళూరు రోడ్డు కానీ ఇటు వీశానం మూల ఇవ్వాలి. ఒకవేళ మేము ఇస్తే ఇక్కడ మమ్మల్ని నమ్ముకొని ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకి కుటుంబానికి 10,000 రూపాయలు వాళ్ళకి కరువు భత్యం కింద ఇవ్వాలి, రైతు కూలీలు. ఈ రాజధానిలో 3 కాలేజీలు ఉన్నాయి కాబట్టి ఈ రాజధానిలో ఉండే పిల్లలకి సగం ఫీజు తీసుకోవాలి. ఇక్కడ ఆ చదువుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఐటీ కంపెనీలు కనుక వస్తే ఇక్కడ ఒక 10,000 మంది పిల్లలు వస్తారు కాబట్టి ఇక్కడ ఉన్న ఇళ్ళలో కొద్ది పనులు చేసుకుంటానికి ఇక్కడ మాకు ఇక్కడ డెవలప్ అవ్వడానికి ఉంటాయి. కాబట్టి మాకు ఒక 3-4 కంపెనీలు ఐటీ కంపెనీలు రావాలి. అవన్నీ సిద్ధంగా ఉంటే మాకు ఒక హామీ ఇస్తే మేము అప్పుడు దాని మీద 10 మంది రైతులు కూర్చొని ఏం చేయాలని ఆలోచించి అక్కడికి మా పెద్దలందరినీ కనుక్కొని అప్పుడు దాని మీద నిర్ణయం చెబుతాం. ఎవ్వరు రాలేదండి ఇప్పుడు మనకి. ఏ నాయకుడు కానీ ఏ అధికారి కానీ ఎవ్వరు ఈ రోజుకు రాలేదు. ఏం లేదండి, ఏదో తిరుగుతున్నాయి రోడ్డు అమ్మడి జనాన్ని చూస్తానికి తారు రోడ్డుకు అనుకొని చేస్తున్నారు తప్పితే ఏమి లేదు ఇప్పటికి. నేనైతే అనుకుంటున్నాను పెద్ద వర్క్లు ఏం జరగట్లేదు. జరుగుతున్నాయిలే కానీ కళ్ళమ్మడి చూస్తానికి జరుగుతున్నాయిలే కానీ అనుకున్నంత స్థాయిలో అయితే జరగట్లేదు. అది అవన్నీ అయిపోయినాక అదంతా డెవలప్ చేసి ఎవరి ఫ్లాట్ వాళ్ళకి ఇచ్చి అప్పుడు ఇస్తే అది ఇక్కడ మా పెద్దలందరూ కనుక్కొని మా ఊరు మొత్తం కూర్చొని మాట్లాడడం అప్పుడు నేను. నా పేరు నంబూరు రామండి, మాది పెద్దపరివి గ్రామం. ఈ మా పెద్దపరివి గ్రామం కూడా పూలింగ్లో తీసుకుంటారని చెప్పి మామూలుగా మంత్రివర్గం ఆమోదించారని చెప్పి పేపర్లో చదివామండి. కానీ ఇంతవరకు ఏ నాయకులు కూడా మా గ్రామంలోకి వచ్చి మా రైతుల్ని సంప్రదించలేదు. కాకపోతే మేము మా ప్రాంతంలో రాజధాని పెట్టారని చెప్పి మేము కూడా సంతోషంగానే ఉన్నాం. కానీ రాజధానికి గతంలో 29 గ్రామాల్లో భూములు ఇచ్చిన రైతులు వాళ్ళు మా బంధువులు కూడా ఉన్నారండి ఆ ప్రాంతంలో. ఇచ్చిన తర్వాత మమ్మల్ని అంత పెద్దగా పట్టించుకోవట్లేదు. సిఆర్డీ ఆఫీసర్స్ ఏది సమస్య వచ్చినా వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు సరైన స్పందన ఉండలేదు, మమ్మల్ని చాలా రిస్క్ పెడుతున్నారు అని చెప్పి చెప్పుకుంటున్నారు. మా దగ్గర కూడా అదే చెప్తున్నారు. మీరు కూడా తొందరపడి భూములు ఇవ్వబోకండి, మీకు ఇస్తే సరైన స్పందన లేకపోతే ఇబ్బంది పడతారు అని అంటున్నారు. మెయిన్గా మేము కోరేది ఏంటంటే రాజధాని మెయిన్గా గెజిటెడ్ చేయాలండి. రాజధాని అమరావతి అని చెప్పి ముఖ్యంగా మెయిన్గా అక్కడ ఒక రాజముద్ర పడిపోవాలి. ఆ తర్వాత మా గ్రామాల్లోకి వచ్చి మీటింగ్ పెట్టి మా ప్రజల సమస్యలన్నీ తెలుసుకొని మాకు గతంలో రాజధానిలో ఇచ్చిన ప్యాకేజీ అక్కడ 10-11 సంవత్సరాల 12 సంవత్సరాల నాడు ఇచ్చిన ప్యాకేజీ కాకుండా మాకు ఇక్కడ ప్యాకేజీ ఇక్కడ మా రైతులు కోరుకున్నట్టు ప్యాకేజీ ఇవ్వాలి. ఆ తర్వాత 10 సంవత్సరం కౌలు 50,000 కాడికి ఇవ్వాలి. ఆ కౌలు పెంచుకుంటూ పోతారు 5%. అట్లా మాకు కూడా ఈ మా గ్రామంలో ఇచ్చే రైతులందరికీ
ఇటు ఉత్తర వైపున తుళ్ళూరు గ్రామానికి ఆనుకొని మాకు ప్లాట్లు ఇవ్వాలి. ప్లాట్లు కూడా ఏ టైంకి కరెక్ట్గా డెవలప్ చేసి ఇస్తారో అనేది కూడా మాకు లిఖితపూర్వకంగా చెప్పాలి. గతంలో లాగా భూములు తీసుకొని ఏదో ఇచ్చేసారులే అని చెప్పి దులుపుకుంటే కుదరదండి. మేము మాకు కరెక్ట్గా పలానా టయానికి మీకు ప్లాట్లు డెవలప్ చేసి ఇవ్వగలుగుతున్నాము అని చెప్పి లిఖితపూర్వకమైన ఒక హామీ ఇవ్వాలండి. ఇవన్నీ కాకుండా మా గ్రామంలో కూడా భూమి లేని వాళ్ళకు కూడా సరైన ప్రయారిటీ ఇవ్వాలండి. వాళ్ళకు కూడా గవర్నమెంట్ పెన్షన్లు లాంటివి ఖచ్చితంగా అమలు చేయాలి. కాకపోతే మేము గ్రామంలో ఉన్న రైతుల్లో కల్లా భూములు ఉన్న రైతులు మా కుటుంబాల్లోనే ఉన్నారండి. మా కుటుంబాల్లోనే ఉన్నారు. మా వాళ్ళందరూ ప్రస్తుతానికి భూములు ఇవ్వడానికి అంత సుముఖంగా లేరు. కానీ ఇక ఎందువల్ల అంటే మా బంధువులే పక్క గ్రామాల్లో ఉన్నారు. వాళ్ళు రిస్కులు పడేది చూస్తున్నాం మేము ఆల్రెడీ. అలాంటి రిస్కులు మనం ఎందుకు పడాలా? మన భూములు మన దగ్గర పెట్టుకొని మన పంటలు మనం పండించుకుంటున్నాం కదా, వాళ్ళకి భూములు ఇచ్చి మనం వాళ్ళు చుట్టూ తిరిగి ఆ రిస్కులు ఎందుకు పడాలి అని ఆలోచనతో కొంచెం దాని మీద సందిగ్ధంలో ఉన్నారండి. కాకపోతే మేము పూర్తిగా భూములు ఇవ్వడానికి వ్యతిరేకమేం కాదు. మాకు తగిన న్యాయం చేసి అన్నీ చేస్తే మేము కూడా భూములు ఇస్తాం, అందరితో పాటు భూములు ఇస్తామండి. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారికి మేము విన్నవించే సమస్య ఇదేనండి. రాజధాని అంటే మాకు ఇష్టమే. రాజధాని డెవలప్ పొద్దు మన పొలం రేటు పెరిగిద్దని మేము అనుకున్నాం. కానీ 5 కోట్లు పోయి ఇప్పుడు 2 కోట్లు 1.86 రేట్లు వచ్చేలకే మాకు ఎంతో అనుమానం వచ్చేసింది. ఆ ప్రాంత 29 గ్రామాలు ఇచ్చారు రాజధానిలో. ఆ గ్రామాల రైతులను కూడా కనుక్కున్నాం. వాళ్ళు పడే బాధలు సామాన్యం కాదు. పార్టీకి అనుకూలంగా ఉండేవాళ్ళేమో ఏం చెప్పలేదు, పర్లేదులే రాజధాని చేస్తారంటున్నారు. ఏమీ అటు ఇటు కాని వాళ్ళు కూలికి పోవాల్సి వచ్చింది. 2 ఎకరాల రైతులు కూలింగ్కి ఇస్తే ఖచ్చితంగా కూలికి పోవాల్సి వచ్చింది. వాళ్ళు ఇచ్చే కౌలు చాట్ల. వాళ్ళ ఇంట్లో ఒక ఆడపిల్ల పెన్షన్, పెద్ద పిల్ల అయితే పెన్షన్కి 2 లక్షలు 3 లక్షలు 4 లక్షల దాకా అవుతున్నాయి. పంచలు ఇవ్వాలనుకుంటే ఒకడు చూసి ఒకడు నీ పిల్లగాడికి పెన్షన్ ఇస్తే 2 లక్షలు అయినప్పుడు నాకు కూడా వాటికన్నా 2,50,000 పెట్టాలని అనుకుంటాడు. కానీ తక్కువ చేయాలని అనుకోవట్లా. పెళ్ళిళ్ళు చేయాలంటే 10 లక్షలు 20 లక్షల కుటుంబాన్ని బట్టి స్తోత్రం బట్టి అవుతుంది. అందుకని మా ఊరు ఆ 2 ఎకరాల లోపు వాళ్ళు కూలికి కూడా వచ్చారు. మిరగాయల కోతకు వచ్చారు, పత్తికి వచ్చారు. వాళ్ళు వచ్చితే కావద్దు ఏంది నుంచున్నారని రైతు అంటాడు. వాళ్ళకి ఆ బాధ ఆ మాటలకి బాధ వేసి పాపం ఏడిచారు, కళ్ళమ్మ నీళ్ళు పెట్టారు. వాళ్ళ చేత మనం మాట అనిపించుకోవాల్సి వచ్చిందే అని. కాబట్టి రాజధానికి పొలం ఇవ్వడానికి మాకు ఇట్టేమేంతరం లేదు. కానీ ఆ ప్యాకేజీలు లోగడా ప్యాకేజీలు ఇస్తామంటే ఒప్పుకోం. ఖచ్చితంగా మాకు ఏం ప్యాకేజ్ కావాలంటారు మీరు? 1800 గజాలు కావాలి. ఉడావాళ్ళు మంగళగిరిలో ఉడావాళ్ళు 1800 గజం ఇస్తున్నారు. మీరు గవర్నమెంటే అది కూడా ఇంకో ఊళ్ళో కూడా ఆడ ఇచ్చారంట 1800 గజం. ఎప్పుడో ఇందిరాగాంధీ 1800 గజం పాస్ చేసింది. అలాంటివన్నీ వదిలేసి 1250 గజం ఇస్తానంటే కుదరదు. కూలీలకి పొలం లేని కూలీలందరికీ కుటుంబానికి 10,000 రూపాయలు, నెలకు 10,000 రూపాయల కాడికి ఇవ్వాల్సిందే. లేకపోతే వాళ్ళు బతకలేరు. మన పొలంలో పనిచేసి మనం కూడా బతికిస్తాం వాళ్ళని. ఏదో అవసరానికి 500 1000 ఇచ్చుకొని పని చేయించుకుంటూ ఉంటాం. కాకపోతే గ్రామం పాత గ్రామం కూడా కొంచెం అంత డెవలప్ లేదు. మురికాలలో పోయే అవస్థలు లేవు. రోడ్లన్నీ ఇరుకు రోడ్లు అయిపోయినాయి. కరెంట్ పోతే ఎప్పుడు వస్తాడో ఇప్పుడు పోద్దో ఎప్పుడు తెలియదు. ఇప్పుడు కూడా పోతే బాకీలు ఉన్నాయి, బ్యాంకుల్లో బాకీలు ఉన్నాయి. 10,000 ఉన్నాయి, 20,000 ఉన్నాయి, లక్షలు ఉన్నాయి, 2 లక్షలు ఉన్నాయి, 3 లక్షలు ఎంతన్నా ఉన్నాయి. వాళ్ళకి 1,00,000 తీసేశారు ప్లాట్లు తీసుకున్నప్పుడు. ఇటు కూడా ఈ ప్యాకేజీలో కూడా 4 లక్షల మటుకు తీసేయండి. టైం 10 మీరు ఇచ్చింది 12 ఏళ్ళు అయింది. 12 ఏళ్ళకి వడ్డీ కట్టండి ఎంత అవుతుందో. రైతు వారి రూపాయి వడ్డీ కట్టినా అవుతుంది. 4 లక్షల మటుకు ఇవ్వండి. ఇవన్నీ ఇస్తే మాకు కూడా ఇబ్బంది ఏమి ఉండదు. ప్యాకేజ్ కూలింగ్కి ఇవ్వడానికి ఇబ్బంది లేదు. ఏదో వాళ్ళు చెప్పినట్టు పేపర్లో పరుగులెడుతుంది అది ఇది అన్నారు. కానీ మాకేం అవ్వట్ల. కాలువలు మాత్రం కడుతున్నట్టుగా కొద్దిగా అప్పుడు ఏ కంపెనీ కూడా వచ్చాడు ఎక్కడ కొబ్బరికాయ కొట్టినట్లేదు. బ్యాంకులు ఓపెన్ అన్నారు. బ్యాంకులు ఓపెన్ నేను పోయా కూడా మీటింగ్ కూడా పోయాను. కాతే ఎవడు బ్యాంక్ ఇచ్చినట్టు రేకులు కట్టుకున్నాడు. ఆ రేకులు కట్టుకున్నంత తన బ్యాంక్ అయిపోయిందని నేను అనుకోను. ఆ బ్యాంక్ కూడా పొలం రాశావు జనరల్ మేనేజరు వాళ్ళు పట్టుకొని ఎంతో వరకు ఇచ్చినట్టు ఉంటుంది. కానీ అది అమ్మినట్టు ఉండదు. రూపాయికి పొలం ఇచ్చామంటావు, 99 పైసలకు ఇచ్చానన్నావు. అసలు నీకేంది అంత అవసరం ఏంటి? రూపాయికి
99 పైసలకి ఇచ్చి 99 ఏళ్ళు రేట్ ఎందుకు? 99 ఏళ్ళ తర్వాత అది ఎవడు తీసుకుంటాడు మళ్ళీ పొలం? నువ్వు తీసుకుంటావా? నీ కొడుకు తీసుకుంటాడా? నీ మనవడు తీసుకుంటాడు? నీ మనవడు కొడుకు కూడా తీసుకోలేడు. అప్పటికి మారిపోద్ది. ఎవడు తీసుకుంటాడో, ఏ ముఖ్యమంత్రి వస్తాడో, ఏ ప్రైమ్ మినిస్టర్ వస్తాడో, జనరేషన్ మారిపోద్ది. వాళ్ళదే కంపెనీ 50 సంవత్సరాలు చూస్తున్న వాళ్ళు పిల్లలు చేస్తున్నట్లేని ఎవరు. కాబట్టి అది అడ్మినిస్ట్రేషన్ బాగలా, చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ బాగలేదండి. ఇది పద్ధతి కాదు అసలు. ఇంతకుముందు బాగానే చేశాడు, నేను గౌరవించాను. చంద్రబాబు అంటే నాకు ఇష్టం కూడా బాగా. కానీ ఇప్పుడు అది పద్ధతి కాదు ఆయన చేసిన పద్ధతి. నువ్వు చేసే పద్ధతి అందరూ చిన్నపిల్లగాడైనా తప్పు అని చెప్తాడు. నువ్వు పెద్ద చదువుకున్నా, మేము చదువుకోకపోయినా మాకు నాలెడ్జ్ ఉంది, పదవులు చేయగలుగుతాం. ఇట్లా చేస్తే తీసుకో, రూపాయికి 10 పైసలు తీసుకో, 50 పైసలు ఖర్చు పెట్టు, 50 పైసలు మన దగ్గర తీసుకో, తప్పే ఉంది. మొత్తం పొలాలు ఎకరాలు వేల ఎకరాలు తీసుకొని ఏం చేద్దామని. అదే 3 ఊళ్ళు పెడితే ఇప్పుడు తాడికొండ ఇవన్నీ 3 పుల్లింగ్లో అంటున్నాడు. ఒక 50,000 మొత్తం 1,00,000 ఎకరం తీసుకుంటావు. ఇప్పుడు 1,00,000 ఎకరం తీసుకుని నువ్వు రాజధాని పునాదేసిన తర్వాత మొట్టమొదట 60,000 అమ్మింది. మందడం కానీ, తాళాయిపాలెం కానీ, నెక్కల్లో 40,000 అమ్మింది. ఈ రోజు పోతే ఆడ 35,000 అడుగుతున్నారు. 35,000 తాళాయిపాలెంలో 35,000 కొడుతున్నారు, నెక్కల్లో 20,000 కొడుతున్నారు. వాళ్ళని మోసం చేస్తున్నావు. వాళ్ళంటే ఎవరు? నీ సామాజిక వర్గం. నువ్వు చేయాల్సిన పని అదేనా? మన సామాజిక వర్గంలో మనకి వస్తుందని పాపం రైతులు నమ్మి నీకు ఇచ్చే మిగిలిన కులాలు పెద్దగా లేవుగా. ఆ 29 గ్రామాల్లో ఏరే కులం ఉందా పొలం ఇచ్చిన వాళ్ళు? వాళ్ళైనా మోసం చేసేది. అట్టాగే మేము కూడా మోసపోతామేమో అని మాకు భయంగా ఉంది. రాజధాని ఇక్కడి నుంచి పోవాలని, లేకపోతే ఏరే సడ పెట్టాలని మాకు అసలు ఉద్దేశం లేదు. ముందు గజెట్ చేయించండి. గజెట్ చెప్తే 100 గజం అటో ఇటో ఏదో మాట్లాడుకొని మనం చేస్తే, మాకు లిఖితపూర్వకంగా హామీలు ఇస్తే తప్పకుండా మేము కూడా పొలం ఇస్తాం. ఇక్కడ బ్యాంకుల్లో లోన్లు పెట్టుకొని ఉండారు, లోన్లు మొత్తం తీసేయాలి. ఒకటి బంగారం, ఆ లోన్ల మీద బంగారం పెట్టుకొని దాంట్లో బతికే వాళ్ళు ఉన్నారు చాలామంది. ఇప్పుడు పని చేసుకొని బతికే వాళ్ళకి 10,000 ఇవ్వాలని మనం అడుగుతున్నాము. పోతే అక్కడ 34,000 ఎకరానికి ఇచ్చిన ప్లాట్లు ఇచ్చారు అనుకుందాం. ఇచ్చారు, దాంట్లో ఎన్ని భవనాలు కట్టాలా, ఎన్ని బిల్డింగ్లు కట్టాలి, ఎంతమంది వలస రావాలి ఏడకి, మళ్ళీ 17,000 ఎకరం తీసుకుంటాం అంటున్నారు. సరే మళ్ళీ 3వ ఎడత ఒక 20,000 దాకా తీసుకుంటాం అంటున్నారు. ఈ అన్నిటి మీద ఎంత పోతే అభివృద్ధి అయింది, ఎన్ని సంవత్సరాలకు అయింది, 60 సంవత్సరాలు పట్టవచ్చు, 70 సంవత్సరాలు పట్టవచ్చు. మనం అనేది చూసేది కాదు. ఇది మటుకి లోన్లు బోన్లు మొత్తం తీసేయాలా శుభ్రంగా. ఈ మొత్తం నిన్న తులసిరెడ్డి వీళ్ళంతా, తుళ్ళూరోళ్ళు వీళ్ళంతా మాట్లాడుతూనే ఉన్నారు, చూసాము. పాస్పోర్ట్ దాంట్లో మాట్లాడుతున్నారు, బ్రహ్మాండంగా మాట్లాడారు. వాళ్ళందరి కోరికలు కూడా నెరవేర్చినాక 4 గ్రామ సభలు పెట్టి అందరిని ఒప్పించుకొని వాళ్ళు అడిగిన దానికి వీళ్ళు సమాధానం ఇచ్చి అన్నీ ఇస్తామన్నప్పుడు రండి, ఇబ్బంది ఉండదు. ఈ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడట్లా. కాకపోతే మీద అవసరం అంటున్నారు 5,000 ఎకరం విమానాలు అవసరం. అంటే ఎన్ని విమానాలు ఎక్కాలి, ఎంతమంది జనం ఎక్కాలి, వాటిలో ఎన్ని విమానాలు రోజుకి ఎన్ని పోతాయి, ఇవన్నీ చూసుకోవాలి. రైల్వే స్టేషన్కి ఏదో 1,800 ఎకరం ఏమంటున్నారు, అంత ఎక్కడా లేదు. మనం 26 రాష్ట్రాల్లో అంత పొలం ఏడదిస్తారు. ఒక రైల్వే స్టేషన్కే 1,800 ఎకరాలంటే ఎంత డబ్బులు. ఇదంతా కూడా రైతుల మీద పడే భారం. ఇప్పుడు ఈ పొలం మొత్తం కూడా తీసుకెళ్ళి ప్రపంచ బ్యాంకుకి తాకట్టు పెట్టి, ఇది మనం ఏమంటాడు చంద్రబాబు గారు, దీని సంపద చుట్టిస్తా అంటున్నాడు. ఇది తాకట్టు పెట్టి సంపద చుట్టేయటమే, ఇంతకాడికి ఏమి జరిగేది లేదు. ఈడ 10 సార్లు వేయాలి. వాళ్ళు ఎవరో 4 వచ్చి 5 వచ్చి మేము ఎస్ అనేది ఈడ నోటికి దగ్గర 60% ఇవ్వమంటున్నారు. కోర్టుకైనా వెళ్తాము, ఇబ్బంది ఏం లేదు. మా కోరికలన్నీ నెరవేర్చినప్పుడు ఇస్తామంటున్నారు. అది ఆల్రెడీ రాజధాని నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయి? 18 నెలల కాలంలో బాగానే జరుగుతుంది. దాంట్లో అసలు ఇబ్బంది లేదు. రేత్రింబగుళ్ళు, క్రెయిన్లు, బొయిన్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. దాంట్లో వంచన పెట్టే పని లేదు. పార్టీ బాగానే చేస్తుంది. మళ్ళీ కూడా వీళ్ళు ఎవరు ఊళ్ళో నాయకులు అనేవాళ్ళు చంద్రబాబుని దెబ్బ కొడతారు. ఎందుకంటే చేసే పని మనం శుభ్రంగా చేస్తే బాగుంటారు మన అమ్మట. కానీ లేకపోతే మట్టి వీళ్ళు నాశనం చేస్తారు. చంద్రబాబుని కూడా పోయే సూచనలే చెబుతున్నారు. మళ్ళీ గెలవకపోతే మన అన్నంలో మనమే మట్టి కొట్టుకున్నట్టే ఉంటుంది అంతే. ఎందుకంటే 24 గంటలు నేను రాజధానిలో తిరిగి టాటర్ దోల్తా, ఉసుక దోల్తా ఉండేవాడిని. పనులన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి, అందులో ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే మనం నరంలేని నెలక 46 అంకలుగా మాట్లాడతాం. ఒక ఇంట్లో 2 కొడుకులు ఉంటే ఆ కొడుకులు ఇద్దరికి ఒక కొడుకు అన్యాయం చేస్తాం, ఒక కొడుకు న్యాయం చేస్తాం. దాన్ని బట్టి రాష్ట్రం అభివృద్ధి అయ్యిద్ది. అయ్యేటప్పుడు ఏంటంటే కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. నీకు నష్టం జరగవచ్చు, నాకు లాభం జరగవచ్చు, ఇంకోటి సమన్యాయం జరగవచ్చు. అట్లా జరుగుతూ పోతానే ఉంటాయి. ఎవడు అన్యాయం ఎవడు కావాలని ఎవడు చేయడు. రాజకీయ నాయకులు స్వార్థం ఉంటే దాన్ని బట్టి చేసుకుంటుంటారు కొంతమంది, అవి జరుగుతుంటాయి. ఆ స్వార్థం గురించి రాజకీయంలో దిగినోడు ప్రతి ఒక్కరిది స్వార్థమే. ఇప్పుడు ఆడదాకెందుకు నేనుండా ఉసుక తోలుతుంటా, నీకు 3,500 తోలుతా, ఆయనకు 4,000 తోలుతా, అది నా స్వార్థమేగా.
ఇంకొక ఆయన వస్తాడు 3,000కే తోలుతా, అదొక స్వార్థం. ఉసుక దోలేవాడి కాడ ఎంత స్వార్థం అంటే రాజకీయ నాయకుడు గెలిచేది ఎందుకు? ఇప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యే గెలవడానికి 150 కోట్లు 100 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. మళ్ళీ ఆ డబ్బంతా మళ్ళీ సంపాదించుకుంటాడు. ఎవరైనా సరే సంపాదించుకోవడానికే వస్తారు, అందులోకి పోగొట్టుకోవడానికి ఎవరు రారు. ఇప్పుడు నేను 10 లక్షలు పెట్టి ఆర్డర్ కొంటున్నా, దాని మీద ఒక 20 లక్షలు సంపాదాలనే కొంటాను, కానీ పోగొట్టుకోవాలనే కొన్నగా. అది ఎవరైనా వాళ్ళ స్వార్థం కొందే వస్తారు. కాకపోతే ఏంటంటే ఈ జనాన్ని బట్టి కొద్దిగా అటు ఇటుగా జరుగుతుంటుంది. నువ్వు న్యాయం చేయొచ్చు, నేను అన్యాయం చేయొచ్చు. ఇప్పుడు వరకు నాకు తెలిసినందుకు మన రాష్ట్రంలో ఉన్న ఆస్తులు మొత్తం ఈసీకి అప్పచెప్పిన మనిషి ఎవరు? అయిన మంత్రుల్లో, కేంద్ర మంత్రుల్లో నా 6,660 కోట్లు ఏమని రూపాయితో సహా అప్పచెప్పిన మనిషి ఒక పెమ్మసాని చంద్రశేఖర్. అంతే కదా, ఆయన ఒక్కడే. అది మీకు కూడా తెలుసు. ఎవరైనా ఎత్తారా? ఎవరది? అది మనం నిజం మాట్లాడినప్పుడు ఒక్కొక్కళ్ళు కంట అవుతుంటారు, ఒక్కొక్కళ్ళు మంచి అవుతుంటారు, ఒక్కొక్కళ్ళు చెడు అవుతుంటారు. దాన్ని బట్టి ఏంటంటే ఎవరిని తీసేయకూడదు, ఎవరి పని వాళ్ళే చేసుకుంటూ పోవాలి. ఇంతకుముందు 5 సంవత్సరాలు వచ్చేదోలే, ఇవాళ పాసుకొచ్చి ఇవాళ అమ్ముడు బాకపోతే తెల్లారి ఆ బండి కేసే, బిల్లు మీద పాసుకొస్తాం, ఇది అక్రమ ఉసుక అని చెప్పని కేసు పెట్టి లోనేస్తారు. అది నేనే అనుభవించా, నా బండే జరిగిందట. 2 నెలలు స్టేషన్లో ఉంది, 2 లక్షలు ఖర్చు అయినాయి. అప్పుడు ఉసుక తోలాలంటే 102. ఇప్పుడుంది పాసుకొచ్చి ఆడ పెట్టుకొని రేపు పోయినా ఎల్లుండి పోయినా అడిగేవాళ్ళు ఉండరు. అది ఏదన్నా పని ఉండి ఆగిపోతాం, ఎప్పుడు పోయినా అడిగేది లేదు. అప్పుడు అట్ట కాదు, వస్తే కార్చామా ఆడేసామా, లోడ్ అట్టుందనుకో ఆ డేట్ మారితే తెల్లారి కేసే. ఎందుకంటే బిల్లు అది నిన్నటిదిగా, అది అక్రమ ఉసుకగా నిన్నటి తీయాలి, ఇప్పుడు దాకా ఎందుకు కొంచెం కారవలేదుగా అంటారు. అట్ట ఏంటంటే నల్లబాడు పోలీస్ స్టేషన్లో నా బండి 2 నెలలు ఉంది, ఆ కేసు కట్టి అట్ట అయ్యాయి అన్నీ. అందుకని ఏంటంటే ఎవరి స్వార్థం వాళ్ళకే ఉంటుంది, కానీ జనాన్ని ఇబ్బంది పెట్టకూడదు అనేది నా పద్ధతి. అంతేగాని నేను ఎవరిని నేను కించపరిచి మాట్లాడింది కాదు. ఒక రైతు బిడ్డగా నేను చెప్పేది అది. ఇప్పుడు ల్యాండ్ కూలింగ్లో పోతే ఇప్పుడు మా మిస్సెస్ది కూడా 2 ఎకరాలు ఉంది, అది కూడా బాధ్యని నేను అంటలా. బాధ్య న్యాయం చేస్తాడనే నమ్మకం, కానీ న్యాయం చేస్తాడని మునిపిచ్చారు. జగన్ బాగా చేస్తాడని ఇచ్చారు. జగన్ 3 రాజధానులు అన్నాడు, ఒక్క పని చేయలేదు. ఏడు మొత్తం గొల్లైపోయింది. ధర్నాలు చేసి, ఆ ధర్నాల్లో నేను కూడా ఉన్నా, ఢిల్లీ కూడా పోయా నేను ధర్నాకి. ఢిల్లీలో కూడా చేసి వచ్చాం, మేము అన్నీ చేసి వచ్చాం. ఏంది కానీ డబ్బులు ఇస్తే ఉపయోగంగా. ఇప్పుడు నువ్వు ఉండవన్నా, నీకు 100 రూపాయలు వరకు ఇస్తా, ఖర్చు పెట్టేస్తా. అదే 100 రూపాయలు నువ్వు కష్టపడి చంపాయి, ఆ 100 రూపాయలు ఒక్కసారి ఖర్చు పెట్టాలి అంటే మా 100 ఇంత కష్టపడితే వచ్చినాయి కదా మనకి, ఒక్కసారి ఖర్చు పెడితే ఉపయోగం ఏందని చెప్పని కొంచెం ఆలోచిస్తాం. పథకాలు ఇవ్వద్దని మనం అనం, పథకాలు నువ్వు ఇయ్యి. వరకు కూర్చున్న వాళ్ళకి పథకాలు ఏంటివేగా, ఇస్త్రీ పెట్టేవాడికి ఇచ్చావు, ఇస్త్రీ పెట్టేవాడు వరకు చేశాడు. మనకి ఒక చొక్కా చేస్తే 20 రూపాయలు తీసుకున్నాడు, ఓ ప్యాంటు చేస్తే చొక్కా ప్యాంటు చేస్తే 50 రూపాయలు తీసుకున్నాడు. సరే అట్టికాయల వాళ్ళు అన్నావు, అట్టికాయల వాళ్ళు ఏమన్నా వారికి ఇస్తారా? అట్టికాయలు తెచ్చి ఎవరు? మంగళ షాప్ వాళ్ళు అన్నావు. సరే ఓకే, అంటే వాళ్ళని తప్ప, అందులో కూడా లేనోళ్ళు ఉండేవాళ్ళు ఉండరు, ఆటో వాళ్ళు. ఇప్పుడు ఒక ఆటో ఎక్కుతాం, ఏడెక్కి ఆడ దిగితే 10 రూపాయలు అంటాడు, నువ్వు 10,000 ఇచ్చావు, వారికి దింపుతాడా? కానీ వాళ్ళు బాగుపడ్డారని మనం ఇటు 10,000 ఇచ్చావు, అటు 30,000 కేసు రాశావు. జరిగింది అది, ఆటో వాళ్ళకి కూడా జరిగింది అది, ఎవరికి జరిగినది అది కూడా జరిగింది. అంటే పథకాలు ఇవ్వద్దని మనం ఇయ్యి, దానికి తగ్గోళ్ళకి పథకాలు ఇవ్వు. చైతం వాళ్ళందరికీ ఇచ్చి వాళ్ళని మనం సోమవారపోతులు చేయటమే కదా. ఇప్పుడు నేనున్నాను, టాటర్ కొన్నాను, నేను 10 లక్షలు పెట్టని టాటర్ డ్రైవర్ని పెట్టి నేను గాలి తిరిగాను అనుకో, ఎంత వస్తాయి? నేను సొంతంగా పోయి వస్తే 1,500 వస్తాయి, అదే డ్రైవర్ని పెడితే 700 వస్తాయి. ఇంక ఉపయోగం ఏముంది? మళ్ళీ నేను ఇంటికాడ ఉన్నందుకు డ్రైవర్కి 700 ఇవ్వాలి, నాకు 700 ఖర్చు అవుతాయి, వచ్చిన 1,500 అటు అయిపోయినాయి. మరి ఇంట్లో భార్య పిల్లలు ఏందని అలా వారికి వచ్చేది ఏదైనా సరే, ఉప్పు గల్లైనా మనకొద్దు. ఒక్కోసారి తీసుకో తప్పులేదు, కానీ దానికి తగ్గట్టు ఉండాలని నేను చెప్తా.